శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నేను నిన్న మగవాళ్ళు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టం కంపల్సరీ అని చెప్పిన వీడియోకి చాలామంది కనెక్ట్ అవ్వలేదు. పైగా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా, ఉద్యోగాలు చేస్తున్నారు కదా అని కొంతమంది మగవాళ్ళు చేసిన పనులకి మీరు ఇలా చేశారు, మీ సమాధానం ఏంటో చెప్పండి, వీడియో చేయండి అని కొంతమంది రకరకాలుగా కొంచెం కాంట్రవర్సీ అయింది. అయితే నేను చెప్పేది, నేను ఎప్పుడూ ఆడవాళ్ళ తరపునే మాట్లాడతా. ఒకళ్ళ మెప్పు కోసం చూడొద్దు, మనకంటూ మనకు గుర్తింపు ఉండాలి. మనంతటి వాళ్ళం మనం ఏ వయసులో అయినా మనం ఏదో ఒక పని చేయొచ్చు ఇంటి నుంచి. అలా అధైర్యంగా ఉండద్దు. మన జనరేషన్ అయినా సరే ఇప్పుడు జాబులు చేస్తున్నారు, చెయ్యట్లేదు అనే నేను ఎప్పుడు ఆడవాళ్ళకి సపోర్టుగానే మాట్లాడతాను. కానీ న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదండి, అది ఆడ మగ అని ఏ జెండర్కి వర్తించదు. అది నేను చూసింది. ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు నిజమే, కానీ వాళ్ళు ఎప్పుడైనా మేము మానేస్తాము, పిల్లలతో చూడలేకపోతున్నాం ఏమన్నా అన్నా, నువ్వు మానద్దు, నువ్వు చెయ్యాలి అని ఆ అమ్మాయి మీద కంపల్సరిగా ఉద్యోగం చేయాలి అనే రైట్ భర్తకి లేదు. అతను కూడా జాలిపడి సరే నీ వీలుని బట్టి చెయ్యి అంటాడు, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా. కానీ అదే మగవాడు మానేస్తానే ఉద్యోగం చేయనంటే కుదురుతుందా? ప్రతి వాళ్ళు ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకో ఆలోచించండి. నేను చెప్పింది అది. ఎండైనా కొండైనా వాళ్ళు వేసుకునే డ్రెస్ కోడ్ ఎలాంటిదైనా ఏమైనా వాళ్ళు కష్టపడి తీరవలసిందే. ఒక వివాహితుడు ఒక బాధ్యతను తల మీద వేసుకున్నప్పటి నుంచి అతడు తిరిగి మరణించే వరకు ఆ కుటుంబ బాధ్యత అతనిదే. ఇది కాదంటారా ఎవరైనా? అంతే కదా. ఆస్తులే సంపాదిస్తాడో, లేకపోతే సంపాదించలేకపోతే పోషిస్తాడో, ఏం చేస్తాడో, పిల్లలు ఎదుగుతారు, వాళ్ళ కాలేజీలు ఫీజులు, పెళ్ళిళ్ళు, సంస్థ పూచి అతందే. కానీ స్త్రీ మీద వేసుకోదుగా, అరుదుగా స్త్రీలు వేసుకుంటారు. అలా కష్టపడ్డ స్త్రీలు మొగుడు చెడ్డవాడు తాగుబోతూ అయ్యి వదిలేసి పట్టించుకోక సంసారాన్ని ఉంటే ఆ ఆడవాళ్లే కష్టపడి పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొచ్చిన వాళ్ళని కూడా నేను చూశాను, వాళ్ళే ఉద్యోగం చేసి. కానీ అది కొన్ని కేసులు. అంతేగాని పురుషులు చాలామంది మరి కష్టపడుతున్నారు కదా, మంచివాడు అవనివ్వండి చెడ్డవాడు అవనివ్వండి, భార్యాభర్తలకైనా కుదరదు. కానీ పిల్లలకి ఆస్తి సమకూర్చడమో, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడమో, చదువుల విషయంలోనో తప్పించుకోవట్లేదుగా. ఈ పురుషుడే కదా చూస్తున్నాడు. అందుకని ఎండాకాలం అయినా వాళ్ళకి ఏ కాలమైనా తప్పదు కదా, ఎండలు పెరిగిపోయాయి. వాళ్ళు వాళ్ళ డ్రెస్ కోడ్లు ఏ డ్రెస్ చెప్పారో అది కంపల్సరీ వేసుకోవాలి, వేసుకుని వాళ్ళ విధులకి వాళ్ళు హాజరై తీరాలి. ఇది తప్పని బాధ్యత కదా. అలా కష్టపడి వచ్చిన భర్తని రాగానే మీ సమస్యలు చెప్పకండి. బయట స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్ ఒక్కసారే తీసుకోలేరు కదా. కాసేపు వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళకి ఏమైనా కడుపు తినడానికి పెట్టి వదిలేసేయండి. తర్వాత మీ సమస్య ఏమైనా ఉంటే చెప్పండి అన్నాను. అదేమన్నా తప్పు కాదుగా అది. అయితే కొంతమందికి నచ్చలేదు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంట్లో పిల్లల్ని చూస్తున్నారు, వాళ్ళ గురించి చెయ్యండి వీడియో అన్నారు. ఎందుకు చేయలేను? నేను ఎన్నోసార్లు చెప్పా, ఆడవాళ్ళది అది వెలకెట్టలేని కష్టం. ఉద్యోగం చేసే మగవాడికైనా సెలవు ఉంటుందేమో, కానీ ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకి సెలవు ఉండదు. వాళ్ళు ఎప్పుడు నిరంతరం పనిచేస్తూనే ఉండాలి, ఏదో ఒక పని ఉంటుందని. కానీ ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఇవన్నీ వచ్చిన తర్వాత ఏది కావాలంటే ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు ఈ ఉద్యోగం చేసే ఆడవాళ్ళు. వాళ్ళ వెసులుబాటును వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అలాగే పురుషులందరూ చెడ్డవాళ్ళు కాదు, స్త్రీలందరూ మంచివాళ్ళు కాదండి. ఎప్పుడు మంచి చెడ్డ సమ్మిళితంగా ఉంది. ఆడవాళ్ళని చంపుకు తినేసే మొగుళ్ళు ఉన్నారు. ఆ స్త్రీ క్షమకి ప్రేమకి ప్రతీక అంటారు. అలాంటి స్త్రీ ప్రియుడితో కలిసి మొగుడిని చంపేస్తోంది. అది అందుకని ఇదే మంచి ఇదే చెడ్డ అనే చెప్పే తరం మారిపోయింది. అది ఒకప్పటి తరం, ఆడవాళ్ళు ఎక్కువ కష్టపడిన తరం. ఈ ప్రశ్న నన్ను అడిగిన వాళ్ళు కూడా ఇదివరకు తరం వాళ్ళే, మన జనరేషను, అంతకుముందు జనరేషను అలా ఉండేవి. ఇప్పుడు పిల్లలు వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేసుకుంటున్నారు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు నిజమే, కానీ వాళ్ళు మానేస్తామన్నా ఎవరు ఏం చేయలేరు. కానీ మగవాడు అలా అనడానికి రైట్ లేదు. అలా మంచిగా ఉండే మగవాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని నేను చెప్పింది. అది మీకు ఎవరికైనా పొరపాటుగా వెళ్ళి ఉంటే మరి అర్థం చేసుకోండి మీరు.
ఇకపోతే ఒక ఆవిడకి మొగుడు చెప్పకుండా ఇల్లు అమ్మేసి నా ఇష్టం నేను అమ్మేశాను అన్నట్టు. నేను ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశానండి. ఆస్తులు పాడు చేసిన వాళ్ళని, ఆస్తులు తమ తల్లిదండ్రులకి తోబుట్టువులకి ఇచ్చిన వాళ్ళని నేను చాలామందిని అయితే చూశాను. ఏమన్నా అంటే నా ఇష్టమనో గొడవ ముందు చాలా రోజులు తెలియకుండా మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. తెలిసిపోయాక నా ఇష్టమనో ఏదో ఎదురు తిరుగుతారు. అప్పటికి పిల్లలు కొంత వయసుకు వచ్చి పిల్లల్ని వదిలి వెళ్ళలేని స్థితిలో ఆ స్త్రీ ఉంటుంది, ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో. కానీ భర్త చేసిన పనికి చాలా బాధ కలుగుతుంది. ఇలాంటి వాళ్ళని నేను చాలామందిని చూసాము. మనకి ధైర్యం ఉంటే అలాంటి వాళ్ళ నుంచి విడిపోయి వెళ్ళి మన బ్రతుకు మనం బతకడమే, ఉద్యోగం ఏదో చూసుకుని. లేదు ఆ భర్తని పిల్లల కోసం అయితే సంఘం కోసం అయితే విడిపోయే ఈ పరిస్థితి లేనప్పుడు గుండె రాయి చేసుకుని ఉండడం అంతే. కొన్ని కర్మలు మన మొహాన్న రాతను బట్టి కూడా జరుగుతూ ఉంటాయండి. నేను ఇలా చెప్పానని ఎవరు ఏమనుకోవద్దు, మీ తోబుట్టులాగే చెప్పారనుకోండి. ఇది ఒక వాస్తవిక పరిస్థితి. ఒకప్పుడు అంటే ఇప్పుడు అతను ఏదో ఇల్లు అమ్మాడని వదిలివేసి వెళ్ళిపోతాం. ఏం చేస్తారు బయటకు వెళ్ళిపోయి? ఇది ఒక రకంగా ఆత్మాభిమానానికి సంబంధించిన సమస్య, ఆస్తికి సంబంధించింది కాదు. ఆస్తి డబ్బు నష్టం, పిల్లలకి నష్టం, అది ఒక ఎత్తు. కానీ భార్య అనే మనిషికి కుటుంబంలో అన్ని విషయాలు చర్చించి చెప్పాలి, తెలియపరచాలి. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు అనే సంస్కారం ఆ భర్తకు ఉండాలి. అలాంటి సంస్కారహీనుడు మన భర్త అవడం మన దురదృష్టం అని సరిపెట్టుకోవాలి. ఎందుకంటే నేను చెప్పాగా, అప్పుడు పిల్లలు ఎటు కాని వయసులో ఉంటారు, వాళ్ళని వదిలి వాళ్ళని తీసుకుని బయటకు వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి. అయ్యో ఇలా చేశాడే అని కుమిలిపోవడం వల్ల ఆరోగ్యం చాలా పాడవుతుంది. అప్పుడు దాని ఎఫెక్ట్ మనమే భరించాలి. అది సంస్కారవంతులైన వాళ్ళు అలా చేయకూడదు. కానీ చాలామంది అలా చేసిన వాళ్ళు కూడా నాకు తెలుసు అని చెప్తున్నాను కదా. అదండి విషయం. అదేమీ కరెక్ట్ కాదు. నేనేం అలాంటి వాళ్ళని సపోర్ట్ చెయ్యను ఎప్పుడూను. భార్యాభర్తలు అన్నాక ఏ పనైనా పరస్పరం అంగీకారంతో చెయ్యాలి. అదే ఇప్పుడు మగపిల్లలు భార్యకు తెలియకుండా ఏమైనా చేస్తారా? చేయగలరా? ఆ సాహసం వాళ్ళు చేయగలరా? లేదు. అంటే ఒకప్పుడు అలా అయిన దాని రిజల్ట్ ఇప్పుడు వస్తోంది. ఒకప్పుడు మగవాళ్ళు అలా ఏడిపించుకు తిన్న దాని రిజల్ట్ ఇప్పుడు మళ్ళీ మగపిల్లలే అనుభవించవలసి వస్తుంది. అది రకరకాలుగా తరం మారుతూ ఉన్నప్పుడు, ఒక్కొక్క తరం మారుతూ ఉన్నప్పుడు మన పూర్వీకులు ఇంకా బాధలు పడ్డారు. అంత బాధలు మనం పడలేదు. మనం పడ్డవి ఇప్పుడు ఆడపిల్లలు పడట్లేదు. అలా రకరకాలుగా జనరేషన్ మారి కొద్దీ మార్పులు వస్తూ ఉంటాయి. ఆస్తులు అమ్మడాలు తెలియకుండా భార్యకి నాయన కొన్న ఆస్తే నా ఇష్టం అనుకోవడం సరే. మీకు ఇంకో విషయం తెలుసా? కొంచెం ఏమాత్రం లగ్జరీగా ఉన్న భర్త అయినా సరే, లేకపోతే అంత లగ్జరీగా లేనివాడైనా, డబ్బు లేనివాడైనా సరే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అది భార్యకి అందరికన్నా ఆఖరిని తెలిసేది భార్యకే. అప్పుడు ఆ భార్య మనసు ఎంత విలవిల్లాడుతుంది. అలా సర్దుకునే వాళ్ళు కూడా నాకు తెలుసు. అది ఇప్పటి వాళ్ళు మన జనరేషన్ అని కాదు, ఎప్పటి నుంచో ఉంది. మా అమ్మమ్మ గారి కాలంలో వాళ్ళందరూ జడ్జిలు, లాయర్లు, వాళ్ళు మా అమ్మమ్మ గారు వాళ్ళ తరపు. ఒక జిల్లా జడ్జి గారు ఆఫీస్లో అక్కడ ఊడుస్తారు కదా, ఈడిగద రివర్ట. ఈడిగద అంత మంచి ఎంతో సౌమ్యురాలు అందమైన భార్య ఉండగా ఈడిగద అంతో సంబంధం పెట్టుకున్నట్ట. అప్పుడు మరి ఈడిగద అనేవారు. ఇప్పుడు కులం ప్రసక్తి అయితే నాకు తెలియదు, అసలు ఈడిగ వాళ్ళు అంటే ఏంటో కూడా నాకు తెలియదు. అయితే తరచూ వినేదాన్ని నేను ఆ మాట పెట్టుకుంటే. ఆ భార్యకి పిచ్చెక్కేసిందిట, తట్టుకోలేక ఆ జడ్జి గారి భార్యకి. ఆ జడ్జిని ఏం చేయాలి చెప్పండి? ఇంత చక్కటి భార్యని, సౌమ్యురాల్ని ఇంట్లో పెట్టుకుని నువ్వు సంబంధం పెట్టుకుని భార్య పిచ్చికి కూడా కారణమయ్యావు. అలాంటి వాడిని ఏం చేయాలి? నడి రోడ్లో ఉరి తీసేయాలా? ఏం చేయాలి? అయినా కూడా ఆ పిచ్చి అయిన మనిషి మళ్ళీ పాపం మామూలు అవుతుందా? ఆ కుటుంబానికి, పిల్లలకి ఎంత తలవంపు. అలాంటి భర్తలు ఉన్నారు. అలాంటి భర్తలు మన జనరేషన్లోనూ ఉన్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు, భార్య మనసు ఎంతో విలవిల్లాడిన భార్యలు ఉన్నారు. ఎంతసేపునండి ఈ సంసారాలు నచ్చినా నచ్చపోయినా ఒకప్పుడు ఎందుకు కొనసాగాయి అంటే మెయిన్ అప్పుడు వదిలేస్తే
నలుగురు ఏమైనా అనుకుంటారేమో, తల్లిదండ్రులు బాధపడతారు, ముఖ్యంగా పిల్లలు. సింగిల్ పేరెంట్ అయిపోతే పిల్లలు అవస్థపడతారు కదా. ఆ పిల్లల కోసమే కాపురాలు నడిచాయి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా. అయితే మా అమ్మగారు చెప్పేవారు, భార్యాభర్తలు మాలతీ చందూర్ నవళ్ళు ఎక్కువ చదివేవారు మా అమ్మగారు. మాలతీ చందూర్ గారి నవలలో ఉంటుంటే భార్యాభర్తలకి పరస్పర అంగీకారం, పరస్పర అర్థం చేసుకునే గుణం ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఆ రోజుల్లోనే చెప్పేవారు. వాళ్ళు అర్థం చేసుకునే దాకా అర్జెంటుగా పిల్లల్ని కనేయకూడదు. వాళ్ళిద్దరికీ ముందు కుదురుతుందా లేదా, ఆ దాంపత్య జీవితం ఎలా ఉంటుందని ఆలోచించుకున్నాకే పిల్లలు అనే స్టెప్ వెయ్యాలి అని చెప్పి. కానీ చాలామంది అప్పటికే ఇప్పటికే కూడా అర్జెంటుగా పిల్లలు కనేస్తారు. మధ్యలో వీళ్ళకి పడకపోయినా పిల్లలు నలిగిపోతున్నారు. ఇప్పుడు మహాతల్లులు తండ్రులు అయితే వాళ్ళని చంపేస్తున్నారు, అది అడ్డు తొలగించేసుకుంటున్నారు వాళ్ళని. అలాంటి కసాయి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా అనవసరం అనుకోండి. అవన్నీ రాక్షసాంశలు. అది అయితే నేను ఏదో మగవాళ్ళ పక్షపాతాన్నే నేను చెప్పలేదు, కానీ కష్టం ఎవరిదైనా కష్టం కదా. ఒక మంచివాడైన ఒక పురుషుడు, బాధ్యతారహితుడైన పురుషుడు గురించి నేను మాట్లాడలే. ఒక బాధ్యతగా ఉన్న పురుషుడు ఒక వివాహము అనే బాధ్యతని తలకెత్తుకున్నప్పుడు చివరి వరకు, అతని తుది శ్వాస వరకు ఆ కుటుంబ పూచి అతందే. ఇది ఎవరైనా కాదంటారా? అందుకు అతను కష్టపడుతూనే ఉంటాడు. అయితే ఆస్తులు సమకూర్చి కొంత వయసు వచ్చాక కష్టపడకపోవచ్చు, కానీ ఏదైనా అతందే పూచి. వాళ్ళ విద్య, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఏదైనా మరి అంతే కదా. అందుకని మనం ఎప్పుడు అది కూడా విషయం గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఇప్పుడు ఆడపిల్లలు కష్టపడుతున్నారు అంటే, ఎప్పుడు కూడా ఆడపిల్లలు కష్టపడ్డా ఇంట్లో పనులు చూసుకున్నా మానేస్తామన్నా మానేయచ్చు. వాళ్ళకి ఆ ఆప్షన్ అన్నది ఎప్పుడూ ఉంది, పురుషుడికి లేదు. ఇది ఎవరేమనుకున్నా అది కరెక్టే కదా. ఇకపోతే మీకు చెప్పకుండా ఆస్తులు అమ్మే మొగుడిని ఏమీ చెయ్యలేరు, ఎందుకంటే ముందు జనరేషన్ వాళ్ళం కాబట్టి. అదే ఇప్పుడు వాళ్ళైతే చటాఫట్ అని తేల్చుకుని వదిలిపడేస్తారు. కానీ వదిలేయడంలో ఎప్పుడూ సుఖం లేదండి. ఇంకోళ్ళు బయట కాచు కూర్చుంటారు మన కోసం. వాళ్ళు ఏమైనా మంచివాళ్ళ, వాళ్ళు అవకాశం దొరికితే ఏదోలే అనుకునే మనుషులే తప్ప మంచివాళ్ళు ఏంటో ఎక్కడా ఉండరు. భర్త ఎలాంటి వాడైనా ఆ భర్తను మార్చుకుందుకే ప్రయత్నించాలి. భర్త ఒక గొడుగు అని నేను ఇదివరకే చెప్పాను. అతను మంచివాడో చెడ్డవాడో మీకు అతనికే తెలుసు, బయట వాళ్ళకి తెలియదుగా. అందుకని ఆ గొడుగు రక్షణ ఎప్పుడూ మనకు ఉండాలి. అది నేను ఇంత ఛాందసంగా చెప్పానని అనుకోవద్దు. మీరందరూ కూడా ఈ లోతుగా ఈ విషయం గురించి ఒక్కసారి సమీక్షించుకోండి ఎవరికి వాళ్ళు. నా అభిప్రాయం అయితే ఇది. దుర్మార్గుడు, దుష్టుడు, రోజు ఏడిపించు తినేవాడు, శాడిస్ట్ అయిన వాడు ఏ కాలంలోనూ అలాంటి వాడితో కలిసి ఉండక్కర్లేదు. కానీ కొన్ని కష్టాలు పైకి బాగానే ఉన్నట్టుంటాయి, కొన్ని చెప్పుకోలేని కష్టాలు ఉంటాయి. అలాంటప్పుడు మన మనసును మనమే బాధ పెట్టుకుని సర్దుకోవడం తప్ప చేసేది ఏమీ ఉండదు. నేను చెప్పేది వాస్తవం. అది ఇదండి ఈరోజు నేను చెప్పిన అభిప్రాయాలు నావి. మీ అందరి ఉద్దేశాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.